లోకము మనలను వెర్రివాళ్ళుగా చేస్తే, ఈ వెర్రివాళ్ళగా ఉన్న లోకానికి దేవుడు మనల్ని వెలుగిచ్చేవారిగా చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తామండి, దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు పౌలు భక్తుడితో పాటు ఉన్న వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే, ఇంత జ్ఞానవంతుడు, ఇంత తెలివి ఉన్నవాడు, ఇంత మేధావి, ఇంత గొప్పవాడు యేసుక్రీస్తును నమ్మడం ఏంటి, యేసుక్రీస్తు పరిచర్య చేయడం ఏంటి, వీడికి బుద్ధి ఉందా లేకపోతే బుర్ర ఉందా లేకపోతే వీడు వెర్రివాడా అని ఆ సమయాలలో అక్కడ ఉన్న పౌలు గారితో చాలా దగ్గర సంబంధం గల ఉన్న వ్యక్తులందరూ ఆయన్ని చూసి ఒక వెర్రివాడిలాగా చూడడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మనము మందిరానికి రావడము, మనము పరిచర్య చేయడము, మనము దేవుల్లో ఉండడము లోకానికి ఎలాగ అనిపిస్తుంది అంటే వెర్రివాలిగా ఉంది. ఏట్రా ఏసయ్యా, ఏట్రా మీ భక్తి, ఎట్రా మీరేట్రా ఇలాగున్నారేట్రా, మీ బట్టలేటి, మీ వాతావరణం ఏంటి, చౌట్లను వేసుకోరేటి, బొట్టు పెట్టుకోరేటి, మీ అందరూ చక్కగా డ్రెస్సులు వేసుకుంటే మీరేంటి అలాగున్నారని లోకం మనల్ని వెర్రివారిగా చూస్తూ ఉంటది.